టావర్ తుపాకీని తీక్షణంగా చూడండి. బహుశా ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల పోలీసుల వద్ద కూడా ఈ తరహా ఆయుధాన్ని ఎక్కడా చూసి ఉండరు. తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏ పోలీస్ విభాగం వద్ద కూడా ఇటువంటి తుపాకీ లేదని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. మరి ఎక్కడిది తుపాకీ అనుకుంటున్నారా? మావోయిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సిదేవా సహా పలువురు నక్సల్స్ లొంగుబాటు వేళ అప్పగించిన అధునాతన తుపాకీ ఇది. దీని పేరు టావర్. ఇజ్రాయెల్ దేశంలో తయారైంది. అత్యంత అధునాతన ఆయుధం. 5.56 బుల్లెట్ వినియోగపు ఆయుధాన్ని క్లోజ్డ్ క్వార్టర్ బ్యాటిల్ తుపాకీగాను వ్యవహరిస్తారు. ప్రతికూల యుద్ధ భూమిలో అత్యంత అనుకూల ఆయుధంగా చెబుతారు. పోలీస్ వ్యవస్థలో యుద్ధ బలగాలుగా పేరుగాంచిన ఆక్టోపస్ వద్ద కూడా ఇలాంటి ఆయుధం లేకపోవడం గమనార్హం. లొంగుబాటు సందర్భంగా దేవా టీం అప్పగించిన అధునాతన తుపాకులు, అంతేకాదు ప్రధాని వంటి దేశ అత్యున్నత నాయకులకు భద్రత కల్పించే ఎస్పీజీ వ్యవస్థలోనూ బహుశా టావర్ రైఫిల్ ఉండకపోవచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆక్టోపస్ బలగాల వద్ద అమెరికన్ మేడ్ కోల్డ్ వెపన్స్, ఎస్పీజీ బలగాలు ఎక్కువగా MP5 తుపాకులు మాత్రమే ఉంటాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోని అత్యంత పవర్ఫుల్ భద్రతా బలగాల వద్ద కూడా లేని టావర్ రైఫిల్ మావోయిస్ట్ బర్సదేవా వద్ద ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. మౌనిక, ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సిదేవాతో పాటు దాదాపుగా 48 మంది కూడా ఇప్పటికే అంటే లొంగిపోయిన నేపథ్యంలోనే అక్కడ అంటే వాళ్ళు అప్పగించినటువంటి ఆయుధాల్లో మాత్రం ఒక గొప్ప ఆయుధాన్ని మాత్రం ఇప్పుడు పోలీసులు గుర్తించారు. దానిపై కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఏదైతే అత్యాధునికమైన ఆయుధంగా చెప్తున్నటువంటి తావర్ ఆయుధం ఇక్కడ ఇప్పుడు అప్పగించిన వాటిల్లో ఉంది. ఇజ్రాయెల్ దేశ తయారీకి సంబంధించినటువంటి ఈ అత్యాధునికమైనటువంటి ఆయుధం దాదాపుగా 5.56 బుల్లెట్ల వినియోగానికి ఉపయోగిస్తారు. ఈ ఆయుధం ద్వారా కూడా ఒకేసారి ఏదైతే శత్రు దుర్భేద్యంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, అదేవిధంగా ఎవరైనా తమ వైపు అటాక్ చేస్తే ఆత్మరక్షణలో ఉన్నప్పుడు ఈ ఆయుధాన్ని అయితే ఉపయోగిస్తారు. అటువంటి ఆయుధాన్ని ఇప్పుడు బర్సిదేవా టీంలో వీటన్నిటి కూడా అప్పగించడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం కూడా దాదాపుగా 48 ఆయుధాలను అప్పగించిన నేపథ్యంలో అది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తావర్ ఆయుధం మాత్రం కొంత అంటే గొప్ప ఆయుధంగా కూడా ఇప్పుడు అటు పోలీస్ వర్గాలు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆక్టోపస్ కావచ్చు, అదే విధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో కావచ్చు, ఎటువంటి అటు దేశ భద్రతా బలగాల వద్ద కూడా ఇటువంటి ఆయుధాలు ఉండవు. కానీ అంటే ఖచ్చితమైనటువంటి ఏదైతే గెరిల్లా ఆర్మీకి సంబంధించి ఈ మొత్తం టీం ను నడిపించే విధంగా ఆయుధాలు సరఫరా చేయడంలో బర్సిదేవా అంటే అగ్రగణ్యుడు అని చెప్పడానికి ఈ ఆయుధమే మనం గొప్పగా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి ఆయుధాలు మాత్రం దాదాపుగా 8 ఆయుధాలు ఉన్నట్లయితే ఇప్పటికే కొంత సమాచారం ఈ రోజు మాత్రం లొంగిపోయిన బర్సిదేవాతో పాటు ఈ ఆయుధాన్ని కూడా అటు పోలీసులకు అప్పగించడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి సరఫరా జరుగుతుంది, అసలు అంటే ఈ ఆయుధాలు విశిష్టత ఏందని చెప్పేసి ఇప్పుడు అటు పోలీసు వర్గాల్లో కావచ్చు, నిఘా వర్గాల్లో కావచ్చు, ఇటు సిబిఐ వర్గాలు కూడా ప్రత్యేక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్ట్ పార్టీ బర్సిదేవాదే ఇటువంటి ఆయుధం ఉండటం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటు మావోయిస్ట్ పార్టీకి అన్ని టీములకు ఏదైతే పిఎల్జీ టీములు అన్నిటికి కూడా ఈయన ఆయుధాలు సరఫరా చేస్తాడు, ట్రైనింగ్ ఇస్తాడు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి అత్యాధునిక ఆయుధాలను కూడా ఇతర దేశాల నుంచి కూడా అతను తీసుకోవడం, అదేవిధంగా అక్కడికి అంటే భద్రత అంటే బలగాలకు ఏదైతే మావోయిస్ట్ బలగాలకు కూడా ఇవన్నీ కూడా సరఫరా చేస్తారనడానికి ఇది ఒక నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు దేవా టీంతో లొంగుబాటు సందర్భంగా దాదాపుగా 48 తుపాకులను కూడా వీరు ఇప్పటికే అంటే స్వాధీనం చేసిన పరిస్థితి ఉంది. అందులో 2 LPG, 1 చొప్పున కోల్డ్ వారు, ఈ టాపర్ ఆయుధం, 8 AK-47తో పాటు 10 ఇన్సాస్ ఆయుధాలు, 8 LSR ఆయుధాలు, అటు 4 BLG ఆయుధాలతో పాటు 11 సింగిల్ షాట్ ఆయుధాలు కూడా ఉన్నాయి. ఈ ఆయుధాలతో పాటు ఇటు తావర్ ఆయుధంతో పాటు ఆక్టోపస్ బలగాలు వినియోగించే అమెరికన్ మేడ్ COLT వెపన్ కూడా ఉండటం కూడా కొంత గమనార్హంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి అత్యాధునికమైన ఆయుధాలు అంటే మావోయిస్ట్ పార్టీలు దాదాపుగా 2026 మార్చి 31 లోపు అంటే మరో 2-3 నెలల్లో పూర్తిగా దేశంలో మావోయిస్ట్ లేకుండా చేద్దామని చెప్పేసి కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా చెప్పిన నేపథ్యంలోనే ఇటు భద్రతా బలగాలు కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక
నేతలంతా లొంగుబాటు కావచ్చు, అటు ఏదైతే చనిపోవడం కావడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో దొరికినటువంటి ఆయుధాలతో పోలిస్తే మాత్రం ఈ రోజు దొరికినటువంటి ఆయుధం మాత్రం అత్యాధునికమైంది. దీనిపై తీవ్రమైన చర్చ నడుస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ ఆయుధాలు ఇజ్రాయెల్ దేశం నుంచి వీరికి ఎలా సరఫరా అయ్యాయి ఏంటనే విషయాన్ని కూడా కొంత విస్మయం జరుగుతుంది. ప్రస్తుతం ఈ తావర్ ఆయుధంపై కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. ప్రస్తుతం వీటిపై కూడా ఎప్పటికే అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే వివరాలు కూడా ఇప్పటికే అటు పోలీసులు గోప్యంగా ఉంచినప్పటికీ ప్రస్తుతం మాత్రం దీనిపై అటు ఏదైతే వీళ్ళు స్వాధీనపరిచినటువంటి ఆయుధాల్లో తావర్ ఆయుధంతో ఉండటం మాత్రం కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనిపై చర్చ అయితే కొనసాగుతుంది. శాలిని. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.